గుడ్ మార్నింగ్. గోదావరి న్యూస్. శనివారం 20వ తారీఖు 1వ నెల 2024. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ డైలీ చూసినట్లే ఈరోజు కూడా పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పేపర్ మనం డైలీ వాచ్ చేస్తున్నాం. మరి ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే రా కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ ఫుల్ యాడ్తో నింపేశారు. మొదటి పేజ్ అంతా ఫుల్ యాడ్స్ నింపేశారు. ఇంకా రెండో పేజ్ చూసినట్లయితే రెండు పేజ్ చూద్దాం. ఇంకా ఎడిషన్ కాకుండా మూడో పేజ్ చూసినట్లయితే ఇది మనకి ఈ విధంగా సీట్ ఇచ్చారు. ఇది మూడో పేజ్. ఇది ఇంకా రెండు పేజ్ చూద్దాము. అయ్యో అమ్మాయిలు, భారత్ ఒలింపిక్స్ ఆశల ఆవిరి, 3వ స్థానంలో పోరులో జపాన్ చేతిలో ఓటమి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పేజ్ ఇది. ఇంకా ఇది రెండు పేజీ ఆర్ట్స్ స్పోర్ట్స్ పేజ్ ఇచ్చారు. కంటిన్యూగా మనం బలా శ్రీజంట, టైటాన్స్ మళ్ళీ నిరాశే, బెంగళూరు చేతిలో ఓటమి, హైదరాబాద్ నుంచి ఇంటూ ఇంకా పడిపోవడం ప్రారంభిస్తున్న బాలీవుడ్ హీరో బాలకృష్ణ. స్టార్లు సులువుగా సత్యం సంజీవ్ జాతీయ ఆశ్చర్య ఉపాధ్యక్షులుగా, సీజన్ 500 కోట్లు, సెమీస్లో స్వాతిక జోడి. ఇది స్పోర్ట్స్ పేపర్ ఈరోజు మొదటిసారి ఇచ్చారు. ఇక రిలయన్స్ లాభం 17,265 కోట్లు, ఆదాయం 2.28 లక్షల కోట్లు, మందగించిన ఓటు సింపి వ్యాపారం. భారత్ మార్కెట్లోకి రోల్స్ రాయిస్ అనేది ఎలక్ట్రిక్ లగ్జరీ కారు సెలెక్టెడ్. ప్రారంభం ధర 7.55 కోట్లు అన్నారు. దేశీయ అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ ఇదే. 7,50,00,000 కార్ ఇది. ఎలక్ట్రికల్ కార్ ఇది, రీఛార్జబుల్ అనమాట. 3 రోజుల తర్వాత లాభాల్లో కంటే సెన్సెక్స్ 496 పాయింట్లు ఆప్ అంట. నేను మార్కెట్లోకి ట్రేడింగ్ రిటైల్ బెంగళూరులో ఇంటెక్స్ ఫార్ములా 2024 ఎక్స్పో. ఎల్ఐసి నుంచి జీవన్ ధార రెండు ప్లాన్లు. బంగారం ధరలు గ్రామంలో 24 క్యారెట్లు బంగారం ఒక రేటు ఉంది. 22 క్యారెట్లు 22 క్యారెట్ల బంగారం చూస్తుంటే 62,42,950. హైదరాబాద్లో. ముంబై అయితే ఇంకా 62,390 రూపాయలు చెప్తుంది. 24 క్యారెట్లు అయితే 22 క్యారెట్లు అయితే 57,700 అంట హైదరాబాద్లో. ఇంకా ముంబైలో 57,149 రూపాయలు. కేజీ పిండి అయితే 77,270 కేజీ పిండి గట్టిగా ఉంది. ఇంకా అసలు న్యూస్ పేపర్ చూసినట్లయితే, రాజకీయ న్యూస్ పేపర్ చూసినట్లయితే ఇది ఆంధ్రజ్యోతి యొక్క 3 పేజీలో ఇచ్చారు. జగన్ కేసులో ఎందుకు జాప్యం? జగన్ అక్రమాలపై కేసుల విచారణ ఎన్నిసార్లు వాయిదా పడేందుకు కారణం ఏమిటని, అసలు ఇంత కాలయాపన ఎందుకు జరుగుతుందని ఇన్నేళ్లుగా కనీసం ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పరిశీలించారని సుప్రీంకోర్టు వేసింది. విచారణలో ఆలస్యం ఎందుకు? ఒక్క డిశ్చార్జి పిటిషన్పై పరిష్కరిస్తారా అంటుంది. జగన్ ఇంటికే పులివెందులు కూడా ఈసారి టీడీపీ తట్టున్న చంద్రబాబు నాయుడు. జగన్ ఓ రాజకీయ వ్యాపారి అని కడప జిల్లా కమలాపురం సభకు హాజరైన జనం ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు. డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి ఐఏఎస్ల దాకా ఇరుక్కుపోయారు. రాజకీయాలకు చూస్తూ కళ్ళు మూసుకున్న ఫలితం, దొంగ ఓటర్ల ఈడీల కేసులో ఈసీ పకడ్బందీ చర్యలు. ఇంకా అదిగో అల్లదిగో అంటూ బాలరాముడి పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ చేతిలో బంగారు ధనుసు బాణం, ప్రాణప్రతిష్టకు సిద్ధమైన దివ్యమంగళ రూపం. ఐజాలయంలో ప్రతిష్ఠించే బాలరాముడు. ఇంకా భద్రతా వలయంలో అయోధ్య 12,000 సిబ్బంది మోహరింపు, నగరంలో 10,000 సీసీ కెమెరాలు,
ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా. ఇది ఇంకా అంబేద్కర్ సభలో సొంత భజన. పార్టీ ప్రచారాల విగ్రహావిష్కరణ కార్యక్రమం. జెండాలు బ్యానర్లతో రాజకీయ రంగు. ప్రభుత్వ సొమ్ముతో జగన్ గొప్పలు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీల ఏపీలో అంబేద్కర్ విగ్రహం జగన్. విజయవాడలో 125 అడుగుల ఆవిష్కరణ. ఇక ఎస్ఐ వర్గీయులకు కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం. రామానాయుడు భూములను ఇతర అవసరాలకు వాడద్దు. భూ వినియోగ మార్పిడిపై సుప్రీం స్టే. విశాఖలో రామానాయుడు స్టూడియోకి కేటాయించిన భూమిలో లేఅవుట్. జమిలీ ఎన్నికలు అప్రసమయం. ఇక రేపు పగ్గాలు చేపట్టిన శర్మిల. దేశీయ హైపర్టెన్షన్కి ఏ టీకా వచ్చేసింది. అరవై బిడ్డల అడవికే పరిమితమా అని బీజేపీ వారిని చదువుకు దూరం చేస్తుందంటూ భారత్ జాడో న్యాయయాత్ర రాహుల్ ప్రశ్నించారు. ఇంకా 4వ పేజీ చూసినట్లయితే నీరు గప్పిన నిప్పు అంటూ ఒక వ్యాసం ప్రచారం చేశారు. కుబేరులే తప్ప పేదలు పట్టరు అంటూ ఒక పి చిదంబరం ఒక వ్యాసం రాసుకొచ్చారు. లెనిన్ ప్రపంచ కావ్యానికి ప్రతిపదార్థం. రేపు చదవంతి ఇది పేపర్. ఇది ఎదువాద మానవతం సాహిత్యం శిఖరం వ్యాసాలు రాసి వచ్చారు. ఇంకా డైరెక్ట్ ఇంకా తూర్పుగోదావరి చూసినట్లయితే మనకు కావాల్సిందే. 5వ పేజీ రాసుకొచ్చారు. ఇంకా తూర్పుగోదావరి జిల్లా వారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారు మొత్తం టోటల్ చెప్పుకోవచ్చు. నేడు మండపేటలో కదలిట చంద్రబాబు నాయుడు రాక. విషాద యాత్ర. దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండే ప్రమాదం. కార్ టైర్ పేలి డిపెండెంట్ ఢీకొట్టిన వైనం. అక్కడక్కడే 3 మృతి. బిక్కువల విషాదాశయం. జై శ్రీరామ్ అంటూ ఇది న్యూస్. ఇది ఇంకా బరికెక్కిన గుండెలు. ఇంకా 27న దూచర్లకు చంద్రబాబు రాక. 1,00,000 మందితో రాకలే మహాహిరంగ సభ. దుబాచర్లలో జరిగే బహిరంగ సభపై చర్చిస్తున్న టీడీపీ నాయకులు జవహర్, మందలపూడి రవి తదితరులు. ప్రతి ఏడాది ఓడిపోతున్న పుంజు. బరిలో ప్రాణాలు నిలిపోతున్న వైనం. ఇంకా నీకు దండం జగన్ మా సంగతి చూడు అంటున్న అంగన్వాడీ వాలంటీర్లపై దేవరపల్లిలో ఒంటికి కాల్పి నిరసన చేశారు. ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శనం. 22న రాజమండ్రిలో జిల్లా స్థాయి ఆందోళన. ఇలా 10 రోజుల పాటు కులగణన సర్వే. 28 వరకు 6 కుటుంబాల వివరణ సేకరణ. ధవళేశ్వరం కార్యదర్శిపై జేసీ సీరియస్. పోలింగ్ కేంద్రం శిథిల వ్యవస్థకు చేరుకోవడం కారణం అంటున్నారు. బాధ పెట్టడం క్షమించండి నయనతార అంటుంది. ఇంకా ఫిలిమ్స్ ఆంధ్రజ్యోతి నవ్వే చిత్రజ్యోతి. ఇంకా బుక్ మై షోకు ఫిర్యాదు చేసాం. నాగవంశీ అంట. పుట్టినరోజు ప్రత్యేక వీడియో. ఫిలిం ఛాంబర్ మాట నిలబెట్టుకోవాలంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. శేఖర్ కమల సినిమాల అది నా అదృష్టం అంటున్న వీకే నరేష్ అంట. వేసవిలో ఎక్కితే పతంగులు పాటల పుట్టేళ్ళు. 3 భాషల్లో బాబు అనే సినిమా ఫిలిం. ఒకటే షాక్. 108 మినిట్స్ అంట. ఒకటే షార్ట్ అంట. ఫిలిం ఇంకేది ఫిలిం న్యూస్ పెట్టేది అంతే. ఫిలిం న్యూస్
ఆంధ్రజ్యోతి, రా కదలిరా అంటూ నేటి మండపేటలో చంద్రబాబు భారీ బహిరంగ సభ. 1,00,000 మంది జన సమీకరణ లక్ష్యంగా టీడీపీ జనసేన ఏర్పాట్లు. టీడీపీలో చేరనున్న వైసీపీ నేతలు. ఇక టిక్కో ఇళ్లకు మోక్షమిది, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శన. మండపేట టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద సంఖ్యలో నిర్మించిన టీడీపీ భవనాలకు వైసీపీ రంగులు మార్చి వదిలేయడంతో ఆందోళన దుస్థితి. హైందవ సనాతన ధర్మానికి అభినందనీయం. ఇంకా మండపేటలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ జరిగే ప్రదేశంలో శుక్రవారం రాత్రి వేదిక ఏర్పాటు చేస్తున్న దృశ్యం. పిఠాపురం మండలంలో భోగాపురం నాటికల పోటీలు జరుగుతుండగా అవన్నీ చేశారు. ఇంకా భోగాపురంలో ముగిసిన జాతీయ నాటిక పోటీలు. కానర లోకాలకు అంటే కార్డికొన చికెన్ వ్యాపారి మృతి. అయోధ్యకి మండపేట కొప్పర బొండాలు. గ్రూపుల పరీక్షల శిక్షణకు నాణ్యం MOU. ఇంకా రైతు వంగడాలు హక్కుల పరిరక్షణపై వర్క్షాపు. రెస్టారెంట్లు ఫుడ్ సెంట్రల్పై విజిలెన్స్ దాడులు, కేసులు నమోదు, నమూనాలు ల్యాబొరేటరీ. ఇది 3 కాసుల బంగారం ఆభరణాల చోరీ అంట నపత్తి. మళ్ళీ తూర్పు జిల్లా నుంచి తిరిగి వస్తున్నట్లయితే 6వ పేజీకి వచ్చారు. ఇంకా రా కదరా కార్యక్రమం తెల్లరండి అంటున్నారు. ఇంకా నేటి టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు సునీత అంగన్వాడీల సత్యాధ్యక్ష. ఇంకా అంబేద్కర్ గ్రహాన్ని ఆవిష్కరించే హక్కు సీఎంకి లేదంటున్నారు. ఇంకా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి. జాతీయ సేవ పథకం ప్రారంభం, ఆవిష్కరణావధి వేమన. జగన్ దళిత ద్రోహి అంటూ అంబేద్కర్ సెంటర్ ద్వారా ధర్నాలో టీడీపీ SCL నేతలు. రా కదలిరా సభను విజయం చేయండి. ఆవలో నిర్మించిన ఇళ్లను అమ్ముకున్నది ఎవరు? సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు ర్యాలీ. జగన్ సర్కార్కి సవాల్గా అంగన్వాడీల ఉద్యమం. ఈ నగరంలో అభివృద్ధి లేదు, భవిష్యత్తు గ్యారంటీలు. టీడీపీ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాసు. 39వ రోజుకు చేరిన అంగన్వాడీ దీక్ష. బదశలంకు రాంభక్తుల పాదయాత్ర. మాల్ ఫ్యాక్టరీ పెట్టుబడుల విక్రోషం. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్పై విద్యార్థి దాడి. ప్రముఖ న్యాయవాది ఆనందోళన మృతి. ఇక రైతు రాజు నాటకంలో రసవత్తమైన సన్నివేశం. వంట వండాలంటే మంట పెట్టాల్సిందే అంటున్న కోరుకొండలో UTF నిరసన ర్యాలీ. అప్రూత కలయికంట కోరుకొండలో UTF ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం. రంగంపేటలో నిరాశన తెలుపుతున్న UTF కార్యకర్త కమ్మల్లో. ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ. గోదావరి గిరి వెంకటేశ్వర అభిషేక సేవ. జగనన్న ఆరోగ్య సురక్ష సిద్ధం చేసుకోండి. నెలాఖరులో ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తాం, ఎమ్మెల్యే రాజా. అంగన్వాడీ సమ్మెతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి. రజకులను SC జబిలో చేర్చాలని అల్పిరి నుంచి మహా పాదయాత్ర చేస్తా ధోబి మహా సంఘం అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు. ఇంకా కారులో 2.20 కోట్లు నగదు బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు. అంగన్వాడీల సమ్మె ఎరటాప్ 39. అంతరిపురంలో ఆందోళనకు అంగన్వాడీ మృతి. ఇంకా RGB కేసులో CID విచారణ. హాజరైన తెలుగు యువతలు. తానా నూతన అధ్యక్షుడిగా నరేష్ కొడాలి. కోడికత్తి శ్రీనుకు బెయిల్ ఇవ్వాలి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్ లేదంటూ శ్రీనుకు సంఘీభావం. టీడీపీ దళిత నేత దీక్ష. కోడికత్తి శ్రీను తల్లి సోదరుడితో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా దళిత సంఘాల నేతలు. జైల్లో శ్రీనివాసకు దీక్ష కొనసాగింపు. ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అల్లెదుగో బాలరాముడు అంటూ ఉన్నారు. అది
అయోధ్య గురించి వ్యాసం పూర్తి రాశారు. జై జగన్నాథ్. జై శ్రీరామ్కు కౌంటర్కి జై జగన్నాథ్. ఆయుధ్యాల బ్రాహ్మణ చంద్రబాబు. అయోధ్య కోసం అయోధ్య. ఏకశిలపై 4 శిఖరాలతో అయోధ్య సూక్ష్మ మందిరం. తరలిరాలను భిన్నరంగాల దిగ్గజాలు. అయోధ్య తీర్పు జడ్జీల ఆహ్వానం. అడవి బిడ్డలు అడవికే పరిమితమా? బిల్కిస్ కేంద్ర ముద్దాయిలకు సుప్రీంకోర్టులో ధైర్యదెబ్బ. భారత్ అభివృద్ధికి సహకరించండి. 12,000 ఏళ్ల కిందటే లబ్ధకు వలసలు. అత్యంత ప్రాచీన తెగ బ్రోకమా. ఇంక జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికం. లాలు తేజస్వికి ఈడీ మళ్ళీ సమానం. ప్రభుత్వ బంగాళం ఖాళీ చేసిన మహు. లోకం తీర్పుడు జోకేసే ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు. రామాయణం కాదా? వికారాబాద్ జిల్లా దొరబద్దు మండలంలోని యాంకీ గ్రామం చెందిన కళాకారుడు చిన్నపులు అశోక్ ఐస్ క్రీం పుల్లలపై అయోధ్య రామ మందిరం నమూనాను తయారు చేసిన అభ్రపరిచాడు. రకరకాల విధంగా వీళ్ళు అయోధ్య రామ మందిరాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు శంఖం పోతుంది. జగన్ ఇంటికే అంటూ శంకరరావు మొదలెట్టారు. నేడు మన్నపేటలో బహిరంగ సభ. పవన్ కలిసి వచ్చిన వైసీపీ ఎంపీ బాలశౌరి ఎన్నికలకు సమ్మతమవునంటూ బీజేపీ శ్రేణులకు పురంధేశ్వరి పిలుపు. జగన్ రాయలసీమ ద్రోహి అంటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం సభలో ప్రత్యేక చంద్రబాబు బహిరంగ సభకు హాజరైన జనం. చంద్రబాబు బెయిల్ రద్దు విచారణ వాయిదా. ఇంకా ఎస్సీ వర్గీకరణ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం. ఇంకా దేశీయ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వచ్చేసింది. అవిగ్యూష్ విడుదల చేసిన ఇండియన్ ఇమ్యూనాలజికల్ కమిటీ వారట. అభ్యర్థులపై కొనసాగుతున్న జగన్ కసరత్తు. సిట్టింగులపై కొత్త ఇన్ఛార్జీల ఫిర్యాదు. రేపు పగ్గాలు చేపట్టిన శర్మిల. జగన్ నట్టిగా ముంచేశారు అంటున్న తిరుమలని ఎమ్మెల్యే పోటీ చేస్తారు. ఇంకా గుండెల్లో ఉన్నవారున్నారు పక్కన పెట్టారు. వైఎస్ ఎమ్మెల్యేపై ఫోకస్. అంబేద్కర్ సభలో సొంత భవనం. పార్టీ ప్రచారంలో ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు. ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో అంబేద్కర్ విగ్రహం. సామాజిక న్యాయానికి నిదర్శనం పేదలు రాజ్యాంగ హక్కులను స్మృతి జగన్. విజయవాడలో 125 అడుగుల ఆవిష్కరణ. భారీగా ట్రాఫిక్ జామ్. విజయవాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ భారీగా నిలిచిపోయిన వాహనాలు. విజయవాడ మేఘలాపురంలో సిద్ధార్థ స్కూల్లో నిలిచిన బస్సులు. జగన్ కేసులు ఎందుకు జాప్యంటున్న న్యూస్ కంటిన్యూ చేసి రామనాయుడు భూములను ఇతర అవసరాలకి వాడొద్దు అంటున్నారు. మొదటిపై కంటిన్యూ చేశారు. ఇరుక్కుపోయిన ఐపీఎస్. డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి ఐఏఎస్ దాకా ఇరుక్కుపోయారు. మొదటిపై కంటిన్యూ చేశారు. టీడీపీ ఓట్లు దొరించేందుకు కుట్ర. ఆంధ్రజ్యోతి దిక్కుచెల్లి అయితే తెలంగాణ మరాఠీ గురుకులంలో ప్రవేశాలు. ఎన్పిటిఐలో పీజీ డిప్లొమా. ఏపీ మిషనరీ యూనివర్సిటీలో. ఏడిఎల్కో ఐటీఎల్ ఇంకా అప్రెంటిస్లు. ఇంకా సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు. ఇది అందరి మొత్తం టోటల్ పేపర్స్ అయితే ఇది. ఇక
ఆంధ్రజ్యోతి పేపర్ ముఖ్యమైన న్యూస్, ఇంకా ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్ర చూసేట్లయితే ఆంధ్రప్రభ జనవరి 20 తారీఖు పెత్తందారులతో మా యుద్ధం, అంబేద్కర్ ఆశయ సాధనే, పేదలకు ఆంగ్ల మీడియంలో అమూరిని ఆరోగ్యశ్రీని ఇళ్ల పట్టాలు అందుకుంటున్నారు. పుట్టడం చెప్పడం వరకు మీద అనుకున్నది. బాలరాముడి దివ్యరూపం, గర్భగుడిలో కొలివైన విగ్రహ ఫోటోలు. బంగారు విల్లు బాణంతో రూపం. 22 రామజ్యోతులు వెలిగించండి, దేశ ప్రజలకు ప్రధాని మోడీ మరోసారి పిలిపించారు. రాముడి బోధనలే మా ప్రభుత్వానికి ఆదర్శం. మహిళలకు సంక్షేమ పండుగ, 1 కోటి మందికి ఆచార చేయూత, 10 రోజుల వ్యవధిలో 2 పథకాలు. గిరీష సస్పెన్షన్స్, కుల గణనకు షూర్, 28 వరకు ఇంటింటా సామాజిక ఆర్థిక సర్వే. ఈ 28 నుంచి ఫిబ్రవరి 20 వరకు సచివాలయంలో నమోదు అవకాశం. సహాయ కేంద్రం ద్వారా తక్షణ సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు. వ్యక్తిగత డేటా బయటకు వెళ్లకుండా అత్యంత జాగ్రత్త సర్వే. ఇదే సంగతి. ఇంకా జమిలీ రాజ్యాంగ విరుద్ధం పార్లమెంటరీ అంటున్నారు. ఇంకా అంబేద్కర్ సభలో జోష్, అసంతృప్తితో టెన్షన్, జనసేనతో భేటీలు. కాగితపు జెండాలనే ఇష్టానుసారంగా పాటించేటువంటి జాతి జెండాల వినియోగంపై శాఖ. సీమకు గోదావరి జలాలు, రాయలసీమను సస్యశ్యామలం చేయడం మా లక్ష్యం చంద్రబాబు నాయుడు. ఇంకా అంబేద్కర్ సభతో జోష్, 25 లోపు పూర్తి జాబితా. అసంతృప్తులతో టెన్షన్, రాత్రియుగ పాలన కావాలా, స్వర్ణయుగ పాలన కావాలంటూ వెంకటగిరిలో సభలో చంద్రబాబు. జనసేనలతో భేటీలు, అయోధ్యకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా. జగన్కు సుప్రీం చుక్కెదురు. తప్పు చేసే అధికారులకు గిరీష్ పడేసిన కదే. రామాయణ భూముల కేసుల్లో ఏపీ సర్కార్కి ఎదురుదెబ్బ. ఇక పాలమనేరు ఆర్టీఓ ఎదుట ఆదరకండి అంటున్న రామచంద్ర యాదవ్కు హైకోర్టు ఆదేశాలు. కేసీఆర్ నాని ఎక్కడున్నాడో కోబాట్. పెత్తందారులతో మా యుద్ధం అంటున్న జగన్ ఇక మొదటి పేజ్ కంటిన్యూ చేస్తున్నారు. కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత ఇది చేసిన సీఎం దేశంలో లేరు. యోగి వేమనకు సీఎం జగన్ ఇవ్వాలి. కొండల పండుగ ఆవిష్కరణ, ప్రజలకు అంకితం చేసిన సీఎం జగన్. అంబుర పరిచిన లేజర్ షో, డ్రోన్లు, విన్యాసాలు అత్యంత ప్రేక్షక సంగీతం. విగ్రహం కూల్చేస్తామనలేదు ఆచార్య పూర్తి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష సస్పెన్స్, మొదట న్యూస్ కంటిన్యూ చేశారు. ఇంకా మహిళలకు సంక్షేమ పండుగ. ఇంకా పేద జీవితంలో రామజ్యోతి, పుంజుకోవడానికి అనేక మార్గాలు. ప్రపంచమంతటా రాముడిలో ప్రతిష్ఠిత. అనేక మార్గాలు ఉంటాయి. కేసీఆర్ గురించి వ్యాసం రాశారు.
యువకర్తల చేతిలో రాజకీయాలు. నత్తనడకన రెగ్యులేషన్, అధికారుల సమన్వయ లోపం. ఇంకా ముగిసిన నైపుణ్యాభివృద్ధి సంస్థ బృందం భువనేశ్వర్ పర్యటన. దేశాభివృద్ధికి యువ ఇంజనీర్ అవసరం. ఇంకా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రశ్నించిన బంగ్లాదేశ్ బృందం కృష్ణా జిల్లాకు తొలి రోజు పర్యటన. ఇంకా పొట్టివేడిన అంగన్వాడీలు ఆగిన పోరు. తానా ఎన్నికల్లో నరేన్ కొడాలి ప్యానల్ ఘన విజయం. కులగణన షూరు మొదటి పేజీ కంటిన్యూ చేశారు. ఇంకా రేపు పిసిసి అధ్యక్షురాలిగా చర్మల ప్రమాణం. రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు. నేడు ఇడుపులపాలెంలో వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళి. ముత్యాల హారం ఐదు రాములకి భాగ్యనగరం ముత్యాల హారం ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రత్యేకతను చాటుకున్న తెలంగాణ. నేడు ఎండమూరికి లోక్నాయక్ పుష్కరం. ముఖ్యమంత్రిగా ఆదిగా చిరంజీవి. ఏపీలో అక్షరాలకు 31.9 లక్షల ఇల్లు పట్టాలు. ఏపీ జగన్ విజయసాయిరెడ్డి చెప్పారు. బోగస్ పట్ల ఓట్ల బాధ్యులపై చర్యలు తీసుకోవాలి సీఎం. ప్రత్యేక విమానంలో అయోధ్యకు శ్రీవారి అడ్లుడు. అయోధ్య పరీక్షలతో కెమ్ కవింపు. ఎస్టీ వర్గీకరణపై ముందడుగు. రష్యా చైనా నౌకలపై దాడి చేయడం కారణం. రామకృష్ణ తీర్థం ముక్కోటి ఏర్పాట్లు సమీక్ష. 700 కార్లు 8 జెట్లు. మణిపూర్ హింసలో 7 మృతి. నాగార్జున యూనివర్సిటీలో ఆడుదాం ఆంధ్ర. తిరుమలలో బ్రహ్మానందం. వలస నష్టాలకు బ్రేక్. ఇంకా బెంగళూరులో అతిపెద్ద బోయింగ్ క్యాంపస్ ప్రారంభించిన ప్రధాని మోడీ. ఇంకా బిజినెస్ పేరు యూకే ప్లాస్టర్ పర్మిషన్ మూసివేసిన టాటా స్టీల్. రోడ్డును పడినున్న 2 మంది ఉద్యోగులు. దేశంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్స్ ఈవీ వచ్చేసింది. రీల్ చిప్ అంట నిలిచపరిచిన Q3. జమిలీ రాజ్యాంగ విరుద్ధం. 5 వేడుకకు 5 ఆహ్వానం. కాగితపు జెండాలను ఇష్టానుసారంగా పడేయొద్దు. జాతీయ జెండాల వినియోగంపై హోంశాఖ సూచనలు. భారత్ జోన్ న్యాయ యాత్రపై కేసు. యోగిని చంపేస్తాం, యుద్ధం సృష్టిస్తాం. పాకిస్తాన్ ఉగ్రవాది గురు పత్తన్ పన్ను హెచ్చరిక. 56 మంది సీనియర్ అడ్వకేట్ హోదా. నేపాల్లోని జానకి మందిరం. రాముల వారికి అత్యంత ప్రత్యేక కానుకలు. సీతమ్మ మాయమ్మ అంటూ వ్యాసం రాశారు. ఇంకేది 5 రామాయణంలో ఆలయ జీవితకాలం 1000 ఏళ్ళు. జానకి మందిరానికి నిఘా నేడులో అయోధ్య అంట. భద్రతా వలయంలో పట్టణం. ఏ టెక్నాలజీ ప్రత్యేక నిఘా. 10,000 సీసీ కెమెరాలు, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్, భారీ సంఖ్యలో సాయుధ బలగాలు. ఇది ఈరోజు ముహూర్తం అంట. ఎవరైనా మంచి కార్యక్రమం చేసినట్టు శనివారం ముహూర్తం ఇప్పుడు పుష్యమాసం శుక్లపక్షం ఋతువు ఉత్తరాయణం. దశమి ఈరోజు రాత్రి 9 వరకు ఉందంట. నక్షత్రం కుదిరి నక్షత్రం. వైద్యం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వైద్యం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుంచి 8 వరకు దుర్ముహూర్తం చెప్తున్నారు. అమృతకాలం కూడా రాత్రి. రాహుకాలం వచ్చేస్తుందంట. యమగండ మధ్యాహ్నం నుంచి సూర్యోదయం. ఇది టోటల్గా ఈరోజు దశమి ఈరోజు పంచముహూర్తం. బంగారు బిల్లు బాణం. ముగ్ధ మనోహరం బాలరాముడి రూపం. గర్భగుడిలో కొలువైన విగ్రహం. ప్రాణప్రతిష్ఠకు ముందే దివ్యరూపం ఆవిష్కృతం. కళ్ళ గంతులు కట్టక ముందే తీసిన ఫోటో చిత్రాలు. సామాజిక మాధ్యమాల చక్కర్లు.
ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఎలా? ఎవరైనా రామజ్యోతి వెలిగించిందంటూ ప్రధాని పక్కింటి కోసం కలగన్నా. దేశ ప్రజలందరికీ మొదటి పిలుపు, రాముడు బోధనలే మా ప్రభుత్వం ఆదర్శం అంటూ కట్టుబాట్లు గౌరవించడం వాళ్ళది. ఇంకా అయోధ్యలో ఉషశ్రీ రామాయణం. ఇంకా 10వ పేజీ ఆంధ్రప్రభ క్రీడా ప్రవిధి. ఇంకా కొనసాగుతున్న హైదరాబాద్లో జోరు. భవిష్యత్ స్టార్లు తొలి సమరం అంట. ఇంకా సెమీస్ ప్రణయం. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ ఏర్పాట్లు పూర్తి. ప్రీ క్వార్టర్స్లో జోగోవిచ్ సభ్యులకం. ఇది సహచర్య. ఇంకా ఆంధ్రప్రదేశ్ షోకి అవుతుంటే మట్కలు విడుదలంట. షోలు విడుదలగా తేదీ కావాలి. ఇది ఒక ప్రాజెక్ట్ మా చిత్రం అంటున్నారు. ఇంక ఇది ఆంచికండ 20. ఇంకా ఎస్వీఆర్ని స్ఫూర్తిగా తీసుకొని చేసి అంటారు. విజయం మొత్తం వసూలుపై ఆధారపడి ఉంటుంది. నిర్మాత ఎస్ నాగవంశీ. బాగా వస్తున్నా అంటూ కొన్ని సినిమాలు చేశారు. సినిమా పేపర్ కదా ఇది. ఆంధ్రప్రభ న్యూస్. మరి రేపు మళ్ళీ కొత్త న్యూస్తో కలుగుతాం. ఈ న్యూస్ ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నాకు లైక్ చేయండి. రేపు మరో న్యూస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.